డబ్బులు ఇంత పెట్టినా కదనా ఇన్నే ఉంటాయి కదా ఏడిపోతాయి పైసలు ఏడిపోయినాయని నువ్వు కూడా తీసినావా నా బ్యాగ్ లో ఏముంటది శివా ఈడు ఇప్పుడు డబ్బులు ఉన్నంతసేపు ఎవరు ఏంటి శివా ఇవి శివా నేను బ్యాగ్ లకే తీసిన నీ ముంగట్నే తీసిన ఇప్పుడు శివా బ్యాగ్ లకే నీ ముంగట తీసిన శివా నేను నా ముంగట సిసి కెమెరా ఉంది సిసి కెమెరాలో చూడు అది పని చేస్తే నేను వచ్చేంత సేపు అవుతుంది శివా అక్క నేను వచ్చేంత సేపు అవుతుంది నువ్వు చూసి ప్లాన్ చేసిన శివా నువ్వు ఇది ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాను సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిల్కాక. రీసెంట్గా శివ నన్ను ఎంత టార్చర్ పెట్టిండంటే ఇంకా వీడియోలో కొన్ని క్లిప్పులు కట్ చేయలేము, మేము కట్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ చూస్తే కూడా మళ్ళీ మా అమ్మ ఫీల్ అవుతుందని చెప్పి చాలా క్లిప్పులు కట్ చేసినాం. ఆల్మోస్ట్ నాకు తాళి కట్టేయడానికి వచ్చేసిండు, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మళ్ళీ మా అమ్మ ఏమనుకుంటుందో మళ్ళీ తిడుతుందో అది ఇది అని చెప్పి కొన్ని కట్ చేసినాము. అంత దారుణంగా చేసిండు, ఎంత కోపం వచ్చిందంటే ఒక 2 రోజులు మాట్లాడలేను. ఈరోజు షో వస్తుండు, అది కూడా ఎందుకు వస్తుండు మాట్లాడడానికి వస్తలేడు, క్రికెట్ ఉంది కదా, లైవ్ ఉంది కదా, సో అందుకోసం చూడ్డానికి వస్తుండు ఆఫీస్కి. సో నేను అస్సలు కొన్ని శివ మీద ఇంతకుముందు అమ్మాయిలతో తిరుగుతామని అదొక పేరు వేసిన, ఇప్పుడు దొంగ అని ఒక పేరైతే పక్కా వేస్తా, గజ్జ దొంగ. నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజంగా గజ్జ దొంగ అని ఒక పేరైతే ఇస్తా. ఈ వీడియో చూసి పక్క అలమ్మనైతే కొట్టాలి, నిజంగా దొంగతనం నేర్చినావా అని చెప్పి కొట్టాలి. ఎట్లా అంటే నా లాకర్లో కొంచెం అమౌంట్ ఉంది, నా లాకర్లో నేను అమౌంట్ పెట్టా, నేను లాకర్లో జస్ట్ కెమెరా పెడతా, ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటే పెడతా. ఏదైనా వీళ్ళు ఇప్పుడు మేము ఏదైనా కేసులు చేస్తాం కదా, మళ్ళీ నీ జోలికి రాను అలాంటి పేపర్లు రాసుకున్న పేపర్లు పెడతా, అమౌంట్ పెట్టా. కానీ ఈరోజు కావాలమని నిన్న తీసుకొచ్చిన అమౌంట్ నేను నిన్న ఈవినింగ్ శివ ఉండే నిన్న శివ అరుణ్ వీళ్ళందరూ ఉంటే నిన్న ఈవినింగ్ వాళ్ళ ముంగట్నే అమౌంట్ పెట్టిన లాకర్లో. అమౌంట్ గోల్డ్ రింగ్ పెట్టిన, చూపిస్తా. ఆ అమౌంట్ని ఈరోజు ఎట్లా వేస్తా శివ పేరు మీద చూపిస్తాను. కెమెరా తీసుకుంటాను, లాక్ ఉంటుంది దీనికి, ఆ లాక్ శివ బ్యాగ్లో వేస్తాను నేను. గోల్డ్ ఉంది శివ తెలుసు. అమౌంట్ 1 lakh ఉన్నాయి, ఇంకా పేపర్స్ ఉంటాయి అంతే. 1 lakh అమౌంట్ ఉన్నాయి. సో 1 lakh లేదు, 90,000 85,000 ఉంటాయి అమౌంట్ 85,000 గోల్డ్ రింగు. ఇది శివ ఎంత గలీజ్గా చేస్తాను శివని, అంత గలీజ్గా చేసి చూడండి, నేనే తీస్తా, నేనే నా పర్సనల్ దగ్గర జాపెడతా, అది చెప్పా. కానీ ఇవన్నీ శివ బ్యాగ్లో వేసి ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ చేస్తా. ఓ బ్యాగ్ తీసుకుంటాడు కదా చిన్న బ్యాగ్ అని చేసి గలీజ్ చేస్తే, కానీ ఇట్లా చేస్తుంది అక్క నువ్వే చేసినా అని కింద కామెంట్ పెట్టకండి. మీరు ఇంతకుముందు వీడియో చూడండి, చూసి మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు వీడియో చూడండి, ఆల్మోస్ట్ కట్టేయడానికి వచ్చేసి ఒక 3 వేసేసిండు. నేను చాలా క్లిప్పులు కట్ చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ మా అమ్మ కూడా తిడుతుంది అని చెప్పి అంత టార్చర్ చేసిండు నాకు. ఎట్లా ఒక మ్యారేజ్ అన్నప్పుడు అది ఎంత పెద్ద డ్రీమ్ అబ్బా, ఎవడో వచ్చిందో కట్టేసి అది ఎట్లుంటుందో ఊహించుకోలేకపోయినా. మస్తు వీపు వచ్చింది. ఇంకా సీసీ కెమెరాలో నిన్న గాలి వాన్ వచ్చింది కదా, అప్పుడు ఖరాబ్ అయినాయి, రిపేర్ని పిలిచినా రేపు వస్తున్నాడు. ఇంతలోపే శివ మీద పెద్ద గజదొంగ అని ఒక ముద్రనైతే ఇస్తా. ఇది లాకర్ ఓపెన్గా ఉంటుంది, ఈ లాకర్ కీస్ ఉంటాయి, చూపిస్తాను నేను. లాకర్కి నా బ్యాగ్ లాకర్ కీ ఉంటుంది, నేను కీని కావాలని శివ బ్యాగ్ వేస్తా. లాకర్ కీ చూపిస్తాను.
లాకర్ వచ్చేసింది. లాకర్ వచ్చేసింది కదా, కీతో ఓపెన్ చేయొచ్చు. కీతో ఓపెన్ చేయొచ్చు. ఈ లాకర్ని షో బ్యాగ్లో ఇస్తాం. దొంగకి గజ దొంగని చేస్తాం. వీడియో ఆపేసాను చెప్తాను. సో కెమెరా దాపెట్టేసి శుభకి అసలు ఇంత డౌట్ కూడా రావద్దు. నేను ఏమేమి తీసిన అంటే ఎందుకంటే రింగ్ తీసేసిన, ఆల్రెడీ రింగ్ తీసేసిన, సీక్రెట్ ప్లేస్లో పెట్టిన. ఇది అదేంటి కీ, లాకర్ కీ. ఈ రెండు షో బ్యాగ్లో పడేసి కొట్టేదాకా పోతా. షో వస్తుండు, కెమెరా దాపెట్టి షో వస్తుండు. ఆల్రెడీ వస్తున్నాక మ్యాచ్ స్టార్ట్ అయిందా అన్నాడు, మాటతో అన్నాడు. కెమెరా పెట్టు, రాగానే నేను వేస్తా. సరేనా? కెమెరా పెట్టడానికి పెట్టినా చుట్టూ పడతాను. జస్ట్ నార్మల్ పట్టుకో, ఎందుకంటే శివ ఎక్కువ మాట్లాడతలేడు కదా నాతో. అది కవర్ చేసినట్టు ఏమన్నా అంటే స్నాప్ పెడుతున్నా అని చెప్పి జస్ట్ నార్మల్గా పట్టుకొని కూర్చో, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ గొడవ అయినప్పుడు లేచి నేను కూడా ఒక ప్రూఫ్ కోసం చేస్తున్న షో, వాళ్ళు తీసుకో దొంగ తెలియదు కదా అట్లా అని చెప్పి ఏదో కవర్ చేస్తాను. నా పట్టుకునే కూర్చో. డోర్ కొట్టు. ఓపెన్ చేసి కాశీ ఏమైంది ఇంత లేట్ అయింది? అక్కడ వర్షం పడి నుండి మధ్యలో వర్షం పడి స్టార్ట్ అయ్యి నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం అయింది. అరుణ్ రాలే అక్క? రాలే. ఎప్పుడు వస్తాడంట? ఏమో వస్తాడంట. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? లైవేనా అది? లైవ్ నడుస్తుంది అక్క. ఓలికి అవుతుంది. ఆర్సీబీ తిన్నావా నువ్వేమో లేదా? తిన్నా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. పెట్టేసాం అనుకుంటున్నాను. ఎందుకు శివ ఇప్పటికే గట్టి అవుతుంది. బెట్ల మీద ఫోన్ వస్తుంది. కానీ వచ్చి కదా ఉపయోగిస్తుంది. చెప్పాడుట ఆడితే ఇలానే ఆడు, నేను క్రాక్ చేస్తాం, కాటన్ ఇస్తాం, ఇలానే ఆడాలి. అంకుల్ అమౌంటా? ఉన్నాయి అంకుల్, ఉన్నాయి. ఇంకా 70Kనా? ఈరోజు ఈవినింగ్ ఇస్తాను అంకుల్. ఉన్నాయి ఇప్పుడే లెక్క పెట్టిన. సరే. ప్లంబరు ఫోన్ చేసింది, వెళ్ళి కన్స్ట్రక్షన్ అయిపోయింది. ప్లంబరు ఫోన్ చేసింది. ఏం పని అవుతుంది శుభ? నేను ఏదో టెన్షన్ ఉన్నా. ఏమైంది? ఆగు శుభ, నువ్వు డబ్బులు ఇక్కడ ఇన్న పెట్టిన, ఇప్పుడు డబ్బులు ఇన్న పెట్టినా కదా.
ఏం పైసలు ఎక్కడికి? లేదు ప్లంబర్కి ఇప్పుడు ఆయన ప్లంబర్ వస్తున్నాడు, ఆయన డబ్బులు ఇన్నే పెట్టినా. ఎన్ని ఇక్కడ పెట్టినావు? 80,000 గోల్డ్ చైన్ కూడా, గోల్డ్ రింగ్ కూడా 80,000 గీడెందుకు పెట్టినావు అక్క? నువ్వు ఈడ ఈయనే పెట్టినావు? పెట్టినా. ఇప్పుడు ఎవరు ఆంటీ ఒకటి వచ్చి ఊడ్చిపోయింది అంతే. ఫోన్ చేయడానికి ఆంటీకి ఫోన్ చేసి ఒకసారి. 8,000 గీడ ఎవరన్నారు? దీని మీద పెడతారా అక్క నువ్వు కూడా? ఆంటీ ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు ఇక్కడ కంప్యూటర్ కాడ 80,000 ఉండే చూసిరా ఆంటీ? అరే అవునవును ఆంటీ వచ్చినప్పుడు నేను డబ్బులు లెక్క పెడుతున్నా, అప్పటికి నా చేతిలోనే ఉన్నాయి. సార్ అరుణ్కి కాల్ చేయి, అరుణ్కి నేను మంది తీసేటేమో. వాడు ఎందుకు తీస్తారు శివ? హలో అరు, ఇక్కడ 80,000 ఉండే ఏమైనా తీసినావా? అరే ప్లంబర్కి ఇచ్చే పైసలు. సార్ అడుగు, ఆయన వచ్చిండా? అమ్మ నాన్న అడుగు. నీ ఎంబడి ఎవరైనా వచ్చిర్రా? లేదు లేదు ఇవ్వలేం మేము, నేనున్నా శివ వచ్చిండు. శివ వచ్చినప్పుడు కూడా పైసలు ఈయనే ఉండే, నేను ప్లంబర్ ఫోన్ చేసిండని చెప్పి ఆ రూమ్లోకి పోయినా మాట్లాడడానికి. శివ వచ్చినప్పుడు ఉండే డబ్బులు. తీసినావా అని అడుగుతున్నా, మరి తీయకపోతే వదిలేసాయి. అమ్మా తీసినావా తీయలేవా? సరే. అబ్బా ఈయన కూడా తీయలేడంట. మళ్ళీ ఈడ ఉంటే అక్క గీడెందుకు పెట్టావు అక్క నువ్వు? ఈయన పెట్టిన శివ, నువ్వు వచ్చే ముందు ఈయన పెట్టిన నేను డబ్బులు, నువ్వు వచ్చిన తర్వాత కూడా ఈయన ఉండే డబ్బులు. నేను వచ్చిన తర్వాత నువ్వు ఏడుండేవు? ఈయనే ఉండే డబ్బులు. మరి ఈయనే ఉంటే గీనే ఉంటాయి కదా, ఏడిపోతాయి పైసలు ఏడిపోయినాయి అని నువ్వు కూడా తీసినావా? ఇది మంచిగా ఉంది. నేను వచ్చి మజాక్ లేదు, డబ్బుల కాడ వద్దు శివ. నేను వచ్చి 2 నిమిషాలు కూడా అయితే లేదక్క. ఏమో శివ నీకే నా మీద ఎందుకు వేస్తున్నావు? ఇది బాగానే ఉంది. అటు ఇటు పోయి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నిజం చెప్పు శివ. అక్క మజాక్ ఎందుకు ఆడుతున్నావు? అరే లాకర్ తీసి వేసి పెట్టిన శివ. డబ్బుల కాడ ఎప్పుడన్నా డబ్బులు ఎవడైనా దాని మీద పెడతాడా అక్క? నువ్వు డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్త ఉంటావు నాకు తెలియదా? ఎవరు రారని అక్క నువ్వు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా లాకర్ లో తీసుంటే ఇచ్చేసే శివ. నేను అవి డబ్బులు అయ్యి ఇంటికి ఇవ్వాలి. ప్లంబర్ రోడ్ వస్తుంది. నువ్వు ఇట్లాంటి అలిగేషన్ లేయకు. రావద్దంటే వస్తుండు శివ. రావద్దంటే రాను ఆఫీస్ కి. అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటివన్నీ పెట్టకు నాకు. నువ్వు డబ్బులు తీసి ఇచ్చేసే శివ. అరే నేనెందుకు ఇస్తాక? నీకు దమా ఖరాబ్ అయిందా? నీకు నీ పైసలతో నాకేం అవసరము? ఇది నీ బ్యాగే కదా. నా బ్యాగే. నా బ్యాగ్లో ఏముంటది? శివ ఈడు ఇప్పుడు డబ్బులు ఉన్నంతసేపు ఎవరు ఏంటి శివ ఇవి? ఇది లాకర్ తాళం శివ. అది ఇప్పుడు నేను గోల్డ్ పెట్టిన డబ్బా. నా బ్యాగ్లోకి ఎందుకు వస్తుంది? అరే ఒకసారి కెమెరా తీసుకురారా. నువ్వు కెమెరా రన్ చేయి, కెమెరా పెట్టు శివ. నాటకాలు ఆడుతుంది. నేనే పెట్టమన్నా శివ, ఇప్పుడు నేనే పెట్టమన్నా. ఇప్పుడే స్టార్ట్ చేసినావు కదా. ఇప్పుడు లాకర్లో ఈ బ్యాగ్లకైనా తీసినా కదా నేను శివ. నేను బ్యాగ్లకైనా తీసిన, నీ ముంగట్నే తీసిన. ఇప్పుడు శివ బ్యాగ్లకే నీ ముంగట తీసిన శివ. నేను నాటకాలు అరే నా దగ్గర ఎవరు పెట్టి నాకేం తెలుసు? నువ్వు పెట్టినావా ఏమన్నా? డబ్బులు దగ్గర కూర్చున్నప్పుడు ఏమైనా పెట్టినావా? అలా కూర్చోగానే ఫోన్ వచ్చింది, నేను వెళ్ళిపోయినా. అరే అక్క నేనెందుకు తీసుకుంటా అక్క? నీకు నోరు మూసుకో. డబ్బులు ఇచ్చు. రావద్దంటే నా ఆఫీస్ కి డబ్బులు ఇచ్చు. నేను తీయలేదు. అరే కెమెరా బంద్ చేయి. పెట్టుకొని ఏం చేస్తావు? నేను తీసినట్టు ప్రూఫ్ ఉందా? అరే నా బ్యాగ్ లో అక్క పెట్టుకున్నా చూసాను. నేను తీసుకొని పెట్టుకున్నా చూసాను. సీసీ కెమెరా ఉంది కదా, సీసీ కెమెరాలో చూడు. నేను వచ్చేంతసేపు అవుతుంది అక్క. నేను వచ్చేంతసేపు అవుతుంది. చూసి ప్లాన్ వేసిన శివ నువ్వు. నేను నమ్మి డబ్బులు ఈడ పెట్టి ఇప్పుడే ఒక 5 నిమిషాలు అది పని చేసలేదు. నిన్న నుంచి పని చేసలేదు. సరే ఇప్పుడు నీ బ్యాగ్ లో దొరికినాయి. సరే నీ బ్యాగ్ లో దొరికినాయా లేవా? నా బ్యాగ్ లో ఎవరు వేసారో నాకేం తెలుసు. ఈ సైడ్ జిబ్బే చెక్ చేయ. నేను ఎప్పుడో ఉన్నాయి. ఇవి ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. నా లాకర్ కి ఏమైనా ఉంటే నేను ఈ జిప్ లో పెట్టుకుంటా. నేను సరే ఆ జిప్ లకి ఎట్లా పోయింది, అలా ఎవరు పెట్టిరో కూడా నాకు తెలియదు.
ఇది నాది నా డబ్బనే శివ ఇదైతే ఇది కావాలంటే లేదు ఇది నా డబ్బనే కాదు శివ కావాలంటే పాత డబ్బా కూడా ఉంది నేను చూపిస్తాను ఇంకో పాత డబ్బా ఇది ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాను కెమెరా బంద్ చేసి 80,000 కెమెరాలో వీడియో ఎందుకు తీస్తున్నావు నా డబ్బులు చూసామని వచ్చిన నేను డబ్బులు ఇప్పటిదాకా ఈయనను మళ్ళీ ఈయన అని చెప్పేసి సిస్టమ్ మీద ఇప్పటిదాకా గీడున్నాయని నాకు సంబంధం లేదా తీయలేదు నువ్వు నా మీద నువ్వు బండి గదులో వీడికేనే బండి అక్క నేను మొత్తం బ్యాగ్ మొత్తం చెక్ చేసుకున్నా కదా ఓకే సరే నా గోల్డ్ రింగ్ బాక్స్ నీ బ్యాగ్ లోకి ఎట్లా వచ్చింది నీ బ్యాగ్ లోకి నీ గోల్డ్ దొరికింది ఇంకేమైనా నీవి నా లాకర్ కీ కూడా ఉంది కదా ఇంకేమైనా చెప్పు ఇంకేం పోలేవు నేను అది వేసుకునేది ఎప్పుడు చూసినావు చెప్పు శివ నేను ఈ డబ్బులు ఆ రింగ్ ఎప్పుడు పోయినాయి పైసలు నేను జస్ట్ ఇప్పుడు పెట్టి ఫోన్ మాట్లాడిపోయినా నేను రాగానే బ్యాగ్ ఇడేసి అక్కడ కూర్చున్నా బ్యాగ్ ఇడ పెట్టేసి అక్కడ కూర్చున్నాను నేను బ్యాగ్ ఎట్లుంది అట్లుంది నా బ్యాగ్ లో అవి ఎట్లా వస్తాయి చప్పలాగా లోపల జైలు పెట్టుకోవచ్చు ఏం జేబులో పెట్టుకోమా డబ్బులు పెట్టుకోవచ్చు నేను చెక్ చేసి చెక్ చేయక నా బండి తాళం తప్ప ఏం లేవు చెక్ చేయి ఏడ పెట్టినావు మజాక్ ఆడక శివ మజాకు లేదు కెమెరా పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది నాటకాలు చేయకు నువ్వు నాటకాలు ఒకసారి బయట తాళం ఒకసారి చూపి దీనికి ఏమైనా ఇంకా లాకర్ కీలు ఉన్నాయా సరే ఇప్పుడు ఏడిపోతావు ఓ శివ నువ్వు పైసలు ఇచ్చేదాకా నేను పైసలు ఇచ్చేదాకా నీ బండి తాళం పైసలు తీసుకోలేదు నువ్వు ఎట్లా ప్రూవ్ చేసుకుంటావు చేసుకో నా దగ్గర అది ఎట్లా దొరికిందో నాకు తెలియదు నీ బ్యాగ్ తీయలేదు నువ్వు తీయలేవు నీ బ్యాగ్ తెచ్చుకునే నేను కూడా వచ్చినప్పటి నుంచి ఆడనే కూర్చున్నా కదా అమ్మ తల్లి వాళ్ళకి ఎట్లా వచ్చిందో నాకేం తెలుసు నువ్వే చేసినావేమో కదా నా బ్యాగ్ దగ్గర కూర్చుంది జస్ట్ ఇట్లా కూర్చొని జిప్పు తీసేదాకా చెవులు లేవా నేను వచ్చేంత వరకు శివ నువ్వు వచ్చి కూడా ఎంత అవుతుంది 40 minutes అవుతుంది వాడ నేను 40 minutes అవుతుంది నీ చెప్తున్నా కానీ కాబట్టి బరాబర్ మాట్లాడుతున్నా కాలం ఎప్పుడు తీసినావు నా మేళకేని ఎన్ని పైసలు లేపేసినావు లేచు ఇట్లాంటి నా మీద నాకు సంబంధం లేదు ఇట్లాంటి అర్థమవుతుంది శివ నీకు అర్థమవుతుందా శివ అది ఇంటి పైసలు శివ ఇల్లు ఆగిపోతుంది నేనేం చేయాలక్క నీ ఇంటి పైసలు ఇల్లు కట్టాలి నువ్వు ఇల్లు కట్టాలి నాకు కూడా బాగానే ఉంది నీకు డబ్బులు కావాలి శివ నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది 40 minutes అవుతుంది శివ నువ్వు వచ్చి 40 minutes అవుతుంది నేను నా ఒకవేళ నాకు డబ్బులు దొరికితే ఇచ్చేస్తా వీడియో డిలీట్ చేసేస్తా దొరికినాయి కదా ఏ రింగు నా బ్యాగ్ లో దొరికినాయి అని చెప్పేసి ఆడేం పెట్టినా నేను 80,000 క్యాష్ దానిపైన రింగ్ శివ నేను లెక్క పెట్టి పెట్టినా నా ఆఫీస్ లోకి ఎవరు వస్తారు చెప్పు మన ఆఫీస్ లోకి మనమే వస్తాం ఇన్ని రోజుల నుంచి నేను వచ్చా మరి ఇన్ని రోజులు కానీ ఇప్పుడే ఎందుకు అవుతుంది సీసీ కెమెరాలు ఇప్పుడే పనిచేస్తలేవు కదా నువ్వే తీయలేదు నువ్వే తీసినావు నా మీద ఇట్లాంటి అర్థమవుతుందా నాకు సంబంధం లేదు ఇన్నేను ఉంటే వెతుకో ఏదో సోఫా నాటకాలు వేయకు నా డబ్బులు నువ్వే తీసుకున్నావు సప్పదాకి ఇచ్చేసి నేనైతే తీయలేదు నువ్వు శివ అనవసరంగా నాటకాలు వేయలేదు నువ్వే తీసినావు శివ నువ్వే తీసినావు మాత్రం నేను తీసినా అని చెప్పి ఒప్పుకోను అర్థమవుతుందా వచ్చినా కూడా నాకు తెలియదు ఎక్కువ మాట్లాడితే నువ్వే కూర్చొని అలా పెట్టేసినావు సరే నేను పెట్టినట్టు ప్రూఫ్ ఏముంది నీ బ్యాగ్ లో దొరికినాయి కదా జస్ట్ 2 సెకండ్లు కూర్చొని ఫోన్ రాగానే వెళ్ళిపోయినా నేను మరి నువ్వు నేను తప్ప వాడు తప్ప ఎవరు ఉన్న మీడ
అరే వాడు జస్ట్ ఆ 2 తప్ప ఏం బ్యాగ్ కాదు ఏం వచ్చినప్పటి నుంచి ఈయన కూర్చుని వాడు శుభ మంచి తనాన్ని చెప్తున్నా రిలేషన్ ఖరాబ్ చేసుకోకు శుభ మనకు 8 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది ఖరాబ్ చేసుకో రివెంజ్ కాదు శుభ రివెంజ్ కాదు తొక్క కాదు అంతేగాని నేను ఒక్క రూపాయి తీయలే నాకు నీ ఒక్క రూపాయితో కూడా నాకు అవసరమే లేదు శుభ రివెంజ్ కాదు తొక్క కాదు శుభ 80,000 అంటే ఒక నెల కష్టం శుభ ఒక నెలనా 2 నెలల కష్టం శుభ నాది శివ కొంచెం ఆలోచించి శివ డబ్బుల కాడ ఎందుకు శివ వద్దలాడుతా నేను 80,000 ఒక నెల కష్టం శివ గట్టే కష్టపడితే శివ నువ్వు తీసినావు సప్పుదాకి ఇచ్చేసా శివ లేదు తీసిన శివ నాకు నా జోబులు చెక్ చేయి సరే నీకు అవి 2 దొరికినాయి కదా నా జోబులలో కూడా పైసలు దొరుకుతాయి ఈయనే ఉన్నా కదా ఏడికి పోలే కదా చెక్ చేయి మొత్తం చెక్ ఇంకేడ పెట్టుకున్నావు శివ చెప్పుకోలేని చోట్ల నాకంత గలీజ్ ఖర్చు పెట్టలేదు అర్థమవుతుందా ఎన్నో పైసలు తీసుకొని చెప్పుకొని అర్థమవుతుందా బట్టలు ఇప్పమన్నా కూడా ఇప్పి నిలబడతా ఉన్నాడు కదా వాడు మొగడే కదా ఆ ముంగటి ఇప్పి నిలబడతా శివ నువ్వేం పెట్టుకున్నావు అంటే సరే 80,000 కదా ఒక నెల ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నామేమో శివ ఆడపిల్ల డబ్బులు కరెక్ట్ కాదు శివ నువ్వు ఒక 80,000 అంటే ఒక నెల కష్టం శివ కరెక్ట్ కాదు నువ్వే తీసినా కదా సరే పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాం పోలీసు వాళ్ళు చెప్తారు ఎవరు తీసిరు ఏంది అని వాళ్ళే రుజువు చేస్తారు పోలీసు వాళ్ళు ఎందుకు ఫస్ట్ మాట్లాడు నేనే ఫోన్ చేస్తాను నీకు మాట్లాడడానికి దమ్ము లేదా నీకు మాట్లాడడానికి దమ్ము లేదా నేనే పోయి కంప్లైంట్ పెట్టుకుంటా నా మీద అలిగేషన్ వేస్తుంది పోలీస్ స్టేషన్ దాకా నాకు పోయే ఉద్దేశం లేదు నేను పోతా వీడియో తీసుకుంటా పోయే ఉద్దేశం లేదు నీ వీడియోకే చూపిస్తాను నవ్వుతున్నా ఎందుకు అక్కడ నాకు తెలుసు ఇట్లాంటిది ఏదో ఉంటుందని చెప్పి నాకు తెలుసు ఇంత దొంగతనం లేక చూడేదాకా తాళి కట్టించిన తాళి కట్టేదాకా నేను చూస్తాను ఒక ముడి ఒక ముడి వేయలేదా తెంపేసి పడేసినావు కదా అమ్మాయిలకి నువ్వు ఏదైనా రివెంజ్ చేయగానే ఈ దొంగతనంది ఇది ఇంత గలీజీ నా మీద అలిగేషన్ అర్థమవుతుందా ఇప్పుడు ఇట్లా అన్నావు రేపటి రోజు నిజంగానే పోతాయి అప్పుడు నా మీద ఏమో నేను గ్యారంటీ వద్దురా కాక ప్లీజ్ ఇగో నేను పోతా నాకు అవసరం లేదు రివెంజ్ దొంగతనం రివెంజ్ ఏందక్క మొన్న ఈరోజు దొంగ అయిపోయింది శివ వద్దు నీ రివెంజ్ లో వద్దామ్మా నాకు ఇప్పుడు నువ్వు పోతే నిజంగా దొంగ అనుకుంటాను మరి నేను ప్రూవ్ అయిపోయింది కదా నేను చేయలేదు కాబట్టి నేను ధైర్యంతో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్నా నేను డబ్బులు ఉన్నాయి మనీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి శివ ఏదో ఆట పట్టేయడానికి అట్లా చేసిన మంచిగా చేస్తావు నువ్వు అన్నీ చేస్తావు నువ్వు నువ్వు చేయలేవు శివ తాళి ఎంత శివ అమ్మాయికి తాళి అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా వాడు ఒకవేళ పుసుకున కట్టినుంటే వాడికంత సీన్ లేదు కట్టే అంత నేను చెప్పేసిన వాడు కాళ్ళు చేతులు అన్ని పట్టుకుండు నా ముందే గలీజ్ కనిపిస్తుంది వాళ్ళని పట్టుకుంటే అలాంటి అమ్మాయిలనే పట్టుకొని నా కాలు చేతులు మధ్యలో నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది అంత స్టంట్ అని చెప్పి ఇక్కడ కూర్చున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఈ తమ్నైల్ ఏంటంటే శివ ఒక దొంగ శివ 80,000 పోతాక నేను వద్దు నువ్వు రేపటి రోజు ఇలా ఆఫీస్లో ఏం పోయినా నువ్వు నా మీద వేస్తావు తమ్నైల్ ఏంటంటే శివ ఒక 80,000 దొంగ లేకపోతే శివ దొంగ ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలోనేమో శివ లంగా ఇప్పుడు శివ దొంగ తర్వాత ఇంకేమంటావు ఇక పాపం ఒక అతను ఇది మెసేజ్ చేసిండాక ఏదైనా దొంగతనం అయ్యాక పైన చేసిండు ఆ అబ్బాయి పేరు మర్చిపోయినా ఆ కింద కామెంట్ మంచిగా చెప్తాడు ఆడవాడు ఆడు నన్ను ఇలాంటి మంచి సజెషన్స్ ఇవ్వండి ఓకేనా బాయ్